ప్రజారాజ్యం కాంగ్రెస్ టు వైసీపీ ఫైనల్ గా జనసేన గూటికి చేరిన కొత్తపల్లి ఇప్పటికీ పొలిటికల్ గా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. అయితే త్వరలో ఆయనకు ఒక మంచి పదవి రాబోతుంది అని అభిమానులు చెప్పుకుంటున్నారు. నర్సాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కొత్తపల్లికి నిరాశే మిగిలింది. అయితే కూటమి ప్రభుత్వం పవర్లోకి రావడంతో కొత్తపల్లికి మంచి రోజులొస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీలతో ప్రయాణం, జనసేనలో సీనియర్ హాల్ట్, కొత్తపల్లికి పోస్టు దక్కుతుందా? రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు. ఏ పార్టీలోకి వెళ్ళినా రెడ్ కార్పెట్ పరిచి కీలక బాధ్యతలు అప్పగించేలా రాజకీయం చేశారు. కానీ కొంతకాలంగా ఆయన రాజకీయ జీవితంలో అనిశ్చితి ఏర్పడింది. ఎన్నికల ముందు జనసేన పార్టీలో చేరిన ఆయనకు ఇంకా ఏ పదవి కట్టబెట్టకపోవడం అనుచరుల్లో అలజడి రేకెత్తిస్తోంది. త్వరలోనే సుబ్బారాయుడికి పార్టీలో కీలక పదవితో పాటు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కొత్తపల్లి నర్సాపురం నుంచి జనసేన తరఫున పోటీ చేయాలనుకున్నారు. చివరకు అధిష్టానం ఆదేశాలతో పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ విజయానికి కృషి చేశారు. ఎన్నికల ముందు కొత్తపల్లికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పదవిపై హామీ ఇచ్చారని సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికలు జరిగి 2 నెలలు అయినా ఇంకా తీపి కబురేది రాకపోవడంతో అనుచరగణంలో అసంతృప్తి కనిపిస్తోంది. త్వరలోనే నామినేటెడ్ పదవుల్లో కొత్తపల్లికి సముచిత స్థానం దక్కుతుందని అనుచరగణంతో పాటు పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అవినీతి మరక అంటని నాయకుడిగా పేరున్న కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర రాజకీయాల్లో వెలుగు వెలిగారు. తెలుగుదేశం పార్టీలో కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన బ్యాక్గ్రౌండ్ అయింది. 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తపల్లి 1994లో రెండోసారి గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 1996లో ఎంపీ అయ్యారు. 1999లో ఎంపీగా ఓడిపోయినా వెంటనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. 2009లో టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కొత్తపల్లి సుబ్బారాయుడు. అనంతరం ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో 2012 బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొంతకాలం కొనసాగిన తర్వాత టీడీపీలో చేరి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తిరిగి 2019లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టికెట్ రాకున్నా వైసీపీ విజయం కోసం పనిచేశారు. అనంతరం జిల్లాలో పునర్విభజనలో నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడంతో ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉద్యమం చేపట్టారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో కొన్నాళ్లు రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న కొత్తపల్లి ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల ముందు జనసేనకు జైకొట్టారు. ఏ పార్టీలోకి వెళ్ళినా కీలక బాధ్యతల్ని చేపడుతున్న సుబ్బారాయుడు ఎందుకనో ఎందులోనూ ఎమ్మెల్యేకపోతున్నారు. చివరికి సొంత గూడికి చేరుకుందాం అనుకునేసరికి కూటమి పొత్తులతో మళ్లీ సందిగ్ధంలో పడ్డారు కొత్తపల్లి. నర్సాపురం సీటు జనసేనకి ఇవ్వడంతో టీడీపీలోకి వెళ్లినా టికెట్ రాదన్న ఆలోచనతో జనసేనలో చేరారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా నర్సాపురం టికెట్ కోసం చివరిదాకా గట్టి ప్రయత్నాలే చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన బొమ్మిడి నాయకర్కే పార్టీ అధినేత టికెట్ ప్రకటించడంతో అభ్యర్థి విజయం కోసం కృషి చేశారు కొత్తపల్లి. దీంతో ఇప్పుడు తమ నాయకుడి అనుభవానికి తగ్గ నామినేటెడ్ పోస్టు దక్కుతుందన్న ఆశతో ఎదురుచూస్తోంది సుబ్బారాయుడు వర్గం. నామినేటెడ్ పదవుల్లో నర్సాపురం నేతకు ప్రాధాన్యం ఇస్తారా? కొత్తపల్లి రాజకీయ జీవితం ఇకనైనా సాఫీగా సాగుతుందా అని ఆయన అనుచరులు ఎదురు చూస్తున్నారు.